రెస్టారెంట్ కి రాగానే చిత్తం మేడం, ఏం కావాలి మేడం అని అడిగేవాళ్ళు. ఇప్పుడు చూడు, చేస్తావా చేస్తావా అన్నట్టు ఎలా చూస్తున్నారు. బాబుదిన కాసేపున్నా సత్తావా? నా మటుకు నేను ఓ మాడిపోయిన మసాలా దోశ లాంటి మొహానికి మేకప్ కొట్టుకుంటూ ఉంటే అభిని దెబ్బ కొడదాం, అభికి మబ్బులు విడగొడదాం అని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఆఖరికి మనకి మబ్బులు విడిపోయేలా చేసాం. అంత నా కర్మ, కర్మ. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమీ లేదు మేడం, అవసరానికి మీ దగ్గర కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకున్నాను కదా, అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యో, ఈ మాత్రం దానికే తిరిగిచ్చేయడం ఎందుకు? ఇప్పుడు నేను ఎలాగో మీ దగ్గర పని చేయడం లేదు కదా, అందుకే ఇచ్చేస్తున్నాను మేడం. మరేం పర్వాలేదు, నీ దగ్గరే ఉంచుకో. లేదు మేడం, నాది కానిది నా దగ్గర ఉంచుకోవడం నాకు నచ్చదు. దయచేసి ఈ డబ్బులు తీసుకోండి. అయ్యో, నీ దగ్గరే ఉంచు, పర్లేదమ్మా. ఐరేంద్ర, ఏంటది? ఒకసారి అటు చూడు. ఐరేంద్ర, అభి ఇప్పుడు మనల్ని ఇలా చూస్తే ఇక మన పని అంతే. కోటలో రాణిలాగా బ్రతికి కోట గుమ్మం తనుకుని ముందుకు ముందు పళ్ళు రాళ్ళట్టు అయిపోతుంది మన పరిస్థితి. పిచ్చి పిచ్చి డైలాగ్ ఆపి ముందుటి తిరిగి కూర్చో. సరేనండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా అభి, ఒక్క నిమిషం. ఏంటి మేడం? ఇందాక నీ బంధువులని చెప్పి ఇద్దరొచ్చారు. అటు చూడు, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళ? వీళ్ళేంటి ఇక్కడున్నారు? అభి వాళ్ళు నీకు తెలుసా? వీళ్ళు ఇక్కడున్నారేంటి మేడం? పీకల దాకా మెక్కేసి బిల్లి దగ్గరకు వచ్చేసరికి అభి మాకు చుట్టం, అభి వాళ్ళ నాన్నతో స్నేహమని ఏవేవో చెప్పారు. ఈ కాలంలో ఎవరిని నమ్మలేం కదా, అందుకే బిల్లు కట్టలేకపోతే వేసే శిక్ష వాళ్ళకు కూడా వేశాం. సరే మేడం, నేను చూసుకుంటానులేండి. మా ఫోటోలు తీస్తున్నావేంటి? అబ్బబ్బబ్బబ్బా, ఈ పొజిషన్లో మీ ఇద్దరిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు.